వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. జనసేన అధినేత తమ క్యాడర్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఆయన గవర్నమెంట్తో సఖ్యతగా ఉంటున్నారు. కూటమి పొత్తులో భాగంగా ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఒక బలమైనటువంటి వెన్నుదన్నుగా ఉంటున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి దాడులు, లేదంటే వాళ్ళ నుంచి జనసేన నాయకులు ఎదుర్కొంటున్నటువంటి అవమానాలు, వీటి విషయంలో తమ అధినేత పవన్ కళ్యాణ్ సరిగ్గా స్పందించట్లేదు అనేటువంటి తీవ్రమైన అసంతృప్తి జనసేన శ్రేణుల్లో ఉన్న తరుణంలో ఇప్పుడు తాజాగా ఒక సంఘటన జరిగింది. కోట వినుత ఎవరైతే జనసేన ఇన్ఛార్జిగా పనిచేశారో అప్పట్లో ఎన్నికల ముందు, అయితే తర్వాత అక్కడ ఆవిడ విషయంలో జరిగినటువంటి సంఘటన మనకు తెలుసు. ఆవిడ డ్రైవర్ని కోట వినుత దంపతులు హతమార్చినటువంటి సంఘటనలో వాళ్ళు అరెస్ట్ అవటం, తర్వాత బెయిల్ మీద రిలీజ్ అవటం, అసలు దాని వెనకాల తెలుగుదేశం పార్టీ నాయకుడైనటువంటి బొజ్జల సుధీర్ రెడ్డే దాని యొక్క కథంతా నడిపించారు. వాళ్ళని ఇరకాటంలో పెట్టడానికి కోట వినుత యొక్క జనసేనలో ఆవిడ ఎదుగుదల ఏదైతే ఉందో దాన్ని అడ్డుకట్ట వేయాలని, భవిష్యత్తులో కోట వినుత తనకి రాజకీయంగా అడ్డు కాకుండా ఉండటం కోసం ఇలాంటి పన్నాగం పన్ని బొజ్జల సుధీర్ రెడ్డి ఆ డ్రైవర్ని వాళ్ళ దగ్గర పెట్టి తన చేత వాళ్ళ యొక్క వీడియోలు, వాళ్ళ పర్సనల్ వీడియోలు అవన్నీ కూడా తీయించి తనకి సమాచారం అందేలాగా ఒక డీల్ సెట్ చేసుకున్నారని ఇవన్నీ కూడా వినిపించాయి. ఆ మధ్యన రాయుడి యొక్క వీడియో, అతను చనిపోవడానికి ముందు వీడియో కూడా రిలీజ్ అవ్వటం, వీటన్నిటి నేపథ్యంలో కోట వినుత కూడా తనకి జరుగుతున్న అన్యాయం విషయంలో పార్టీ సపోర్టు ఉండాలని ఆవిడ కూడా కోరుకుంటున్నారు. అయితే అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటిదాకా దాని విషయంలో, ఆ కేసు విషయంలో ఏమీ నోరు మెదపలేదు. అయితే తాజాగా కోట వినుత దంపతుల చేతిలో హతమైనటువంటి డ్రైవర్ రాయుడు యొక్క సోదరి కీర్తి, ఆవిడ నాదెండ్ల మనోహర్ గారిని కలవడం జరిగింది. సివిల్ సప్లైస్ మినిస్టర్, జనసేన ముఖ్య నాయకుడు ఆయన. సో నాదెండ్ల మనోహర్ గారు కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని అంతా వివరించి ఈ విషయంలో తమకి న్యాయం చేయాలి అనేటువంటి విన్నవించుకోవడం జరిగింది. అయితే నాదెండ్ల మనోహర్ గారు కూడా ఆవిడ తనని కలవడానికి వచ్చిన అమ్మాయి డ్రైవర్ రాయుడు యొక్క సోదరి అని తెలియక గబుక్కుని వేరే ఎవరో అనుకుని ఆయన అపాయింట్మెంట్ ఇచ్చినట్టుగా కూడా సమాచారం ఉంది. అయితే ఆ విషయంలో ఎలా స్పందించాలో నాదెండ్ల మనోహర్ గారికి అర్థం కాక ఆయన ఓకే, నేను తగిన న్యాయం జరిగే విధంగా చూస్తాను, నేను ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాను. ఆయన సహజ సిద్ధమైనటువంటి ధోరణి ఏదైతే ఉంటుందో, ఒక డిప్లొమాట్ ఆయన బేసికల్గా, ఆ డిప్లొమాట్ స్ట్రాటజీలోనే ఆయన ఆ అమ్మాయిని సర్ది చెప్పి ఆ అమ్మాయికి నచ్చ చెప్పి పంపించారు అనేటువంటి తెలుస్తుంది. మరి ఈ విషయాన్ని అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తారా? ఈ విషయంలో ఏమైనా న్యాయం జరగడానికి ప్రయత్నిస్తారా లేదా, లేకపోతే ఈ విషయాన్ని ఎక్కడితో వదిలేస్తారా మళ్ళీ? ఎందుకంటే సుగాలి ప్రీతి కేసు విషయంలో మనం చూసాం. ఆ అమ్మాయి తల్లికి సుగాలి ప్రీతి తల్లికి చాలా పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. మొత్తం ఫస్ట్ తనకంటూ అధికారం వస్తే అధికారంలోకి వచ్చిన ఫస్ట్ ఫైలే సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేకూర్చేలా నేను చేస్తానని ఆయన అప్పట్లో హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఆవిడ చాలా ఇటీవల బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, నాకు న్యాయం చేస్తున్నారు కానీ అసలు నన్ను పట్టించుకోవట్లేదని. ఆ మధ్యన కర్నూలు ప్రధాని పర్యటనకు వచ్చినప్పుడు అప్పుడు కూడా ప్రధానమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వాలని ఆవిడ ప్రయత్నించారు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఆ టూర్ సందర్భంగా కలిసే ప్రయత్నం చేస్తే ఆవిడని హౌస్ అరెస్ట్ చేసిన విషయం కూడా మనకు తెలిసిందే. ఆయన తన శ్రేణులకి తను రాజకీయంగా ఎదగడానికి ఉపయోగపడినటువంటి అంశాల విషయంలో, లేదంటే తనకి వెన్నుదన్నుగా ఉండి పార్టీని ఇప్పుడు కోట వినుత లాంటి వాళ్ళు, ఆ ఎన్ఆర్ఐ ఆవిడ ఫారిన్లో ఎంతో సంపాదించుకున్న ఆవిడ ఇక్కడికి వచ్చి డెడికేటెడ్గా ఇక్కడ రాజకీయంగా జనసేనలో ఎదగాలి అనే పార్టీకి కూడా ఎంతో కృషి చేసి పార్టీ అభివృద్ధికి ఇంత చేసిన కోట వినుతకు కూడా మరి ఇంత అన్యాయం జరుగుతుంటే, ఓ పక్క టీడీపీ నాయకుడు ద్వారా బొజ్జల సుధీర్ రెడ్డి వల్ల ఇంత అన్యాయం జరుగుతున్నా మరి ఆ కేసు విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఏమీ స్పందించిన దాఖలాలు లేవు. మరి ఈ డ్రైవర్ రాయుడు చెల్లెలు ఎవరైతే ఉన్నారో, ఏదో వాళ్ళ మధ్య బలమైన రాజకీయ శక్తుల మధ్య నా అన్న చనిపోయాడు అని ఆ అమ్మాయి వచ్చి మరి మాకు న్యాయం చేయండి మా కుటుంబానికి అని ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారికి చెప్పుకున్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబానికి న్యాయం చేస్తారా లేదా, సుగాలి ప్రీతి కేసు విషయంలో ఎలాగైతే పట్టీ పట్టనట్టుగా ఉంటున్నారో అలాగే ఈ కేసు విషయంలో కూడా ప్రవర్తిస్తారా ఏంటి అనేటువంటిది ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.